నిర్గమ కాండము 12వ అధ్యాయము 13వ వాక్యం. నిర్గమ కాండం 12వ అధ్యాయము 13వ వాక్యం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ముని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ప్రార్థన చేసి, పరిశుద్ధుడైన దేవా, కృతగలిగిన సర్వా, నీ ఘనమైన గొప్ప నామానికి వేలాది చేసుకుంటూ చెల్లిస్తున్నాం. దేవా ప్రభా, పోయిన 2 ఆదివారాలు ప్రభా ఇక్కడ ఆరాధన జరుపుకుంటున్న ప్రభా, వర్షం వలన మేము ఆటంకపరచబడుతుంది ప్రభా. నైనా మరి తగిన ప్రార్థన చేస్తే ప్రభా, మరి అలా ఉండేది కాదేమో, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ యొక్క బల్లారాధన చేసుకోవటానికి ప్రభా మీరు గొప్ప కృప చూపెట్టారు, మంచి వాతావరణం ఇచ్చారు. దేవా, మీకే స్తుతులు చెల్లిస్తూ వాక్యం వివరించిన నన్ను నా నోటిని ముట్టి దేవా మీరే మాట్లాడండి. దేవా ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి ప్రభా, మీరు యొక్క బల్లారాధన ద్వారా దీవించి ఆశీర్వదించిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మీరున్న ఇండ్ల మీద రక్తం మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయి. ఇక్కడ 2 ఆశీర్వాదాలు ఈ వాక్యంలో మనం చూస్తాం. ఒకటి ఏంటంటే, మిమ్మల్ని నేను నిర్మూలన చేయకుండా, నశింపచేయకుండా దాటిపోతాను అంటున్నాను. రెండోది ఏంటంటే, మీకు ఐగుప్తు దేశానికి వచ్చిన తెగుళ్ళు మీకు రావని చెప్తాను. కాబట్టి వ్యాధుల నుంచి రక్షణ, తర్వాత ప్రాణం నుంచి రక్షణ. ఈ 2 కూడా దేనివల్ల అవుతాయి అంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, రక్తాన్ని చూసి నేను చూస్తాను అంటున్నాడు. ఆ రక్తాన్ని చూసి నేను ఈ 2 మీకు ఎప్పుడు వాళ్ళ ఇశ్రాయేల్ గుమ్మాలకి పైన కమ్ములకి అడ్డ కమ్ములకి రక్తం ప్రోక్షించి, మరి దేవుడు చెప్పిన విధంగా ఆ పస్కా పశువుని కోసి రక్తం చిందించి దాన్ని తినమంటున్నాడు. రక్తం చిందించగానే ఆ బాధ్యత అయిపోవాలి, ఆజ్ఞ అయిపోలా. ఇంకేమంటున్నాడు, అవి తినాలి, చేదుతో అదంతా కూడా మీరు తినాలి, కాళ్ళు తలకాయ కాల్చుకొని తినాలి, మొత్తం తినాలి, ఉంచకూడదు అని చెప్తుంది. ఆ పస్కా బలియే యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన ముందుగానే ఆయన చేసే కార్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు నిర్గమకాండం. మనం బైబిల్ మొదటి నుంచి చివరి దాకా రక్తాన్ని గూర్చే ఉంటుంది ఎక్కువగా. మామూలుగా ఆయన కయ్యూని పాపం చేసినప్పుడు హేబెలు రక్తం, ఆదాము పాపం చేసినప్పుడు గొర్రెల్ని మరి ఆ చర్మం తీసి రక్తం చెందించాడు. బైబిల్ మొదటి నుంచి చివరి దాకా మనకి రక్తం ఏదో ఒక విధంగా మనకి కనబడతానే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క రక్తం అంటే ఏంటి? ప్రాణం. రక్తం అంటే ప్రాణం. కాబట్టి ఒక భక్తుడు ఏం చెప్తున్నాడు, లేవికాండం 17వ అధ్యాయం అనుకుంటా, రక్తం ప్రాణం అని ఉంటుంది అన్నమాట. లేవికాండం 17:11. రక్తం దేహమునకు ప్రాణం.
కాబట్టి ఒక భక్తుడు ఏం చెప్తున్నాడు, డెరిక్ ప్రిన్స్ అనే భక్తుడు, యేసు ప్రభు రక్తం యెహోవా దేవుని ప్రాణం. కాబట్టి అది తప్పితే ఇంకా మార్గం లేదు మానవుడికి రక్తం ఏం చేస్తుంది, మొట్టమొదటిగా నశింప చేయకుండా మనల్ని కాపాడు. రెండోది ఏంటి, తెగుళ్ళు రాకుండా చేస్తూనే ఉండేది. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ రక్తం ద్వారా మొట్టమొదట ఆశీర్వాదం ఏంటంటే ప్రొటెక్షన్ అన్నమాట. మనకి ప్రొటెక్షన్. ఏం ప్రొటెక్షను? మనం హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు పెరిల్స్ అంటాం, ఇలా నష్టాలు. మానవ జాతి మామూలుగా సురక్షితంగా లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా. ఈ యొక్క కీళ్ళకి, భూకంపాలకి, మరణాలకి, తెగుళ్ళకి ఎట్లా పారేస్తుందన్నమాట. దానికి ఏం ప్రొటెక్షన్ ఏం లేదు మానవుడికి. అయితే యేసు ప్రభు రక్తం మానవుడికి ఒక కవచంలాగా ఉంటుంది అన్నమాట. ఎవరికి ఉంటుంది? అది నమ్మిన వాళ్ళకే ఉంటుంది. యేసు ప్రభు రక్తాన్ని నమ్మిన వాళ్ళకే ఆ కవచం, ఆ ప్రొటెక్షను దేవుడు ఇస్తాడన్నమాట. ఎందుకని? కొంతమందిని చూస్తే మనకెంతో బాధ వేస్తుంది. మరి ముఖ్యంగా అన్యజనులు ఏదన్నా దయ్యం బట్టి తీవ్రమైన జబ్బులు వచ్చి దయ్యాలు మనుషుల్ని చంపేస్తాయి. చేతపడి శక్తులు వీళ్ళందరూ. ఒక మాంత్రికుడు చెప్పాడన్నమాట. ఏం చెప్పాడు? కొంత డబ్బు తీసుకొని మాంత్రికుడు ఒకరిని చంపడానికి ఒప్పుకున్నాడు. సరే, ఆ కారణం ఏంటంటే ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యకి సంతానం లేదు, కానీ ఆస్తి ఉంది. రెండో ఆమెకి దగ్గరికి ఎక్కువగా వెళ్ళకుండా ఏం అడ్డుపడతాం. సరే, వాళ్ళు ఆలోచన చేసి ఏం చేశారంటే, ఏమైనా చంపితే మనకి అడ్డు తొలగిపోతే ఆస్తి అంతా మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక మాంత్రికుడికి డబ్బులు ఇచ్చారు. ఆ మాంత్రికుడు ఏంటంటే ఇక చేతబడి చేసి అవి మళ్ళీ చేస్తారు. దానికి పెద్ద శాస్త్రం ఉంది. చేయగానే ఆమె అప్పటి నుంచి అన్నం లేదో మంచినీళ్ళు సరిగ్గా రాదు. ఊరగిట్ట చూస్తూ ఉంటుందన్నమాట. చూసి ఎండిపోయి చచ్చిపోయిన తర్వాత మరి ఆమెను బాధేశాడు కాలువలో. బాధేస్తే మాంత్రికుడు పోయి అర్ధరాత్రి లేపి, ఏదో లక్ష్మి అంటే మనకి ఆరోగ్యం అనే మాంత్రికుడు సాక్ష్యంలోది నేను చెప్తున్నాను, మీరు కూడా చూసుకున్నారు. పెద్ద సాక్ష్యం, 2 గంటల పైన. ఆరోగ్యం అనే మాంత్రికుడు ఆయన ఇప్పుడు సీఎంలో దేవుని సేవకుడు. కాబట్టి ఆరోగ్యం అని ఆయన ఎవడు? మాంత్రికుడు శిష్యుడు అన్నమాట. ఆరోగ్యం సాయంత్రం మనకు విందు ఉంది, వెళ్ళాలి శ్మశానాల కాడికి అన్నాడు. సరే, గురువు గారు అని 2 కలిసి డేక్షాలు ఇవన్నీ తీసుకెళ్ళారు. ఆయిలు డేక్షాలు తీసుకెళ్ళి ఆమె పేరు పెట్టి పిలిచాడు. పిలిస్తే సమాధి నుంచి బయటకు వచ్చేసి రాగానే ఒక రక్తంతో కలిపిన భోజనాన్ని అక్కడ పెట్టి తినమన్నాను. ఆమె వెళ్ళి తింటుంది. ఆకలిగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నోటికి కట్టేశారు, ఇంకేం తినడానికి లేదు. వీళ్ళు తినమంటే తినాలి. తింటంటే అట్లా కాదు, కుక్కలాగా గోర్లగా తినమన్నాడు. అట్లాగే తింటుంది. వెనక నుంచి వెళ్ళి మెండ నరికేసి రక్తం అంతా తాగేశాడు మాంత్రికుడు. తాగి ముక్కలుగా నరికి 2 ఆ ముక్కల్ని ఫ్రై చేసుకొని, ఎవరు? ఆరోగ్యం అనే శిష్యుడు మాంత్రికుడు ఫ్రై చేసుకొని తినేసాడు. ఏంటి మరి ఇంత కఠినంగా ఉన్నారు గురువు గారు అని అడిగితే, మాంత్రికుడికి దయాదాక్షిణ్యాలు ఉండకూడదు. అట్లాగే సాతానుకు కూడా దయాదాక్షిణ్యాలు ఉండవు అన్నమాట. పసిపిల్లలను చంపుతాడు, అమాయకులను చంపుతాడు, వాడు చేతబడి దయ్యాలు బట్టి
మరి మా బాబాయ్ కూతురు కూడా ఒక ఆమె చనిపోయింది, మార్టిన్ బాబాయ్ కూతురు. ఇట్లాగా వాడికి సాతానుడికి వాడి పేరు ఏంటంటే వాడు దొంగ, హంతకుడు, అబద్ధికుడు. ఏమాత్రం యేసు ప్రభు ఏంటి? అత్యంత కనికరం, కృప కలిగిన దేవుడు. వాడేంది? అత్యంత కఠినుడు, దుర్మార్గుడు, మరి రక్తాలు దాడి. కాబట్టి యేసు ప్రభు రక్తం ఈ యొక్క చీకటి పిశాచులకి మన మీద దాడి చేయకుండా మనల్ని కాపాడు, నశించకుండా. కాబట్టి కొంతమంది అన్య జనులకి బాధలు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా పూజలు ఎక్కువ చేస్తారు. ఆ ఆలయంకి వెళ్ళి, ఈ ఆలయంకి వెళ్ళి. మనకు చాలా బాధ వేస్తుంది, మనం చెప్పినా నమ్మరు. వెళ్ళి అంతరాలు కట్టేయటం, అది చేయటం, స్పీడప్ అవుద్ది అన్నమాట మరణం. కాబట్టి రక్తం, యేసుక్రీస్తు రక్తం మనల్ని ఈ యొక్క దుష్ట శక్తులు నుంచి, వ్యాధుల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. అందుకని ఆయన నిర్గమకాండంలో పద్ధతి పెట్టాడు. ఏం పెట్టాడు? ఈ గడప కమ్మలకి రక్తం రాయాలి. రాసి నేను చెప్పిన పద్ధతిలో ఆ పశువుని తినాలి. దాని కాళ్ళని, తలను కూడా మీరు కాల్చి తినాలి. చేదుతో దాన్ని తినాలి. మనం దాన్ని మార్చడానికి వీలు లేదన్నమాట. యేసు ప్రభు దేవుడు, యెహోవా దేవుడు ఎట్లా చెప్పాడో అట్లా వినాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వాక్యంలో మీరు నా ఆజ్ఞలు వింటారో లేదో అని మిమ్మల్ని పరిశీలించటకు మిమ్మల్ని ఈ విధంగా చేశాను అంటాడు. ద్వితీయోపదేశకాండం. మరియు నీవు ఆయన ఆజ్ఞల్ని గైకొందువో లేదో నిన్ను శోధించి. కాబట్టి ఆయన చెప్తాడు ఆజ్ఞ. ఆయనకి యెహోషువకి ఏం చెప్పాడు? ఒక చోట కోట చుట్టూ తిరగమన్నాడు. హాయి పట్టణంకి వెళ్ళినప్పుడు ఇక ఈ యొక్క ఇది ఎత్తుకొని, ఈటిని ఎత్తుకొని చూపెట్టమన్నాడు. ఎందుకని అడగటానికి లేదు మనకి. ఏంది ప్రభు, అక్కడేమో రౌండ్ తిరగమన్నావు, ఇక్కడేమో ఇట్లా అన్నావు, ఎందుకని అనటానికి లేదా? ఎందుకని? ఆయన ఆజ్ఞలు నిత్య జీవం ఉందన్న. యోహాను 12 చివరి వాక్యంలో అది మనం చూస్తాం. ఆయన ఆజ్ఞలో నిత్య జీవం అన్నమాట. ఆయన పండుకోమంటే పండుకోవాలి, ఓ పక్క తిరగమంటే ఓ పక్క తిరగాలి, ఇట్లా పట్టుకోమంటే ఇట్లా పట్టుకోవాలి, ఎట్లా చేయమంటే అట్లా చేయాలి. కానీ దాంట్లో అమెండ్మెంట్స్ ఏమి ఉండటానికి వీలు లేదు. చదవండి అది. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవం అని నేను ఎరుగు. ఆయన ఆజ్ఞ, ఆయన ఏది చెప్తే అది చేస్తే అది మనకి నిత్య జీవం అని. కాబట్టి మనం దాన్ని ఆయన క్వశ్చన్ చేయటానికి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మరి భూమి మీద నదులు ఎవరు కూడా మరి ఆయనకి మరి 4 దానియేలు 4 ఎవరు కూడా ఆయనకి లెక్కలో వారు కాదని ఉంటుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చివరిలో 35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎళ్లను, భూనివాసుల ఎళ్లను తన చిత్తం చొప్పున జరిగించు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాదు. కాబట్టి బ్లడ్ ఆఫ్ జీసస్ మానవ జాతికి చేసే ఉపకారం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన తీర్పు నుంచి మానవుల్ని తప్పిస్తుంది అన్నమాట. ఆయన తీర్పు
అందరూ మానవులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు. కాబట్టి ఆయన తీర్పు ఏం రావాలి? అందరినీ నరకానికి పంపించారు. అయితే ఈ రక్తం ఏం చేస్తారంటే, దేవుని రక్తం ఆ తీర్పు నుంచి మనల్ని తప్పిస్తుంది. ఎగ్జంప్షన్ అన్నమాట. తీర్పు నుంచి మనల్కి తప్పిస్తుంది అన్నమాట. తర్వాత ఆయన ఉగ్రత నుంచి మనల్ని కాపాడు. కోపం చల్లారుద్ది అన్నమాట. ఒక పాపి ఆయన దృష్టికి కనబడినప్పుడు, యేసు ప్రభు రక్తంతో కవర్ చేసుకున్నప్పుడు ఆయన కోపం చల్లారు. మనం ఇది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూస్తాం. ఎలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించు. ఉగ్రత అనే మాట ఉంది. 8వ వాక్యమా? రోమీయులకు రాసిన పత్రిక. ఉగ్రత నుంచి తప్పించి 9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అన్నిటికీ మానవుడు తిరుగుబాటు చేసి దేవుణ్ణి ఎంతో దుఃఖపరిచి శిలువ మరణానికి అప్పగించారు మానవులంతా కూడా. కాబట్టి ఆ మరణం, ఆ ముళ్ళ కిరీటం, ఆ కుమారుడు రక్తం, చేతులు, మేకులు ఇవన్నీ దేవుడికి గుర్తుకు వచ్చినప్పుడు ఉగ్రత వచ్చింది అన్నమాట మానవుడి మీద. అయితే మనం రక్తంతో మన పాపాలని కడుక్కున్నప్పుడు దేవుని ఉగ్రత నుంచి మరలుకొని మనల్ని కాపాడుతాడు. కాబట్టి దేవుడు ఉగ్రత ప్రతి మానవుడి మీద కూడా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఆయన రక్తంతో మన పాపాలు కడుక్కునేంత వరకు ఆయన ఉగ్రత మన మీదే ఉంటుంది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఒకరికొకరు అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో అది చాలా ముఖ్యమైన వాక్యం. కాబట్టి ఆయన రక్తం మొట్టమొదటిగా ఏం చేస్తుంది? జడ్జిమెంట్ నుంచి మనల్ని తొలగిస్తుంది అన్నమాట. ఇతన్ని తీసేయండి, నా కుమారుడు రక్తం ఇతని మీద ఉంది, తీర్పులోకి తేబాకండి అని చెప్తారు దేవుడు. తర్వాత రెండవదిగా మరి ఉగ్రత నుండి మనల్ని కాపాడుతాడు. అందుకనే ప్రభు ఒక మాట అంటాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు. ఆయన మార్గం ఏంటి? రక్తంతో ఉన్న మార్గం. కాబట్టి ఆ రక్తాన్ని మనం ఉపయోగించుకోలేదంటే మనంతా మరి దురదృష్టవంతులు ఎవరు కూడా ఉంటారన్నమాట. కాబట్టి ఆనాడు దేవుడికి ఫ్యూచర్ తెలుసు కాబట్టి యెహోవా దేవుడు గడప కమ్ములకి రక్తం రాసుకోమన్నాడు. నేను అది చూసినప్పుడు నేను మిమ్మల్ని నశింప చేయను. అట్లాగే ఈ రోజుల్లో కూడా దాని స్థానంలో ఆ గొర్రెపిల్ల రక్తం బదులు యేసు ప్రభు రక్తం మనకి ఇచ్చాడన్నమాట. కాబట్టి ఆ రక్తం మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వాక్యం మనం చూసినప్పుడు కావున యేసు ఇట్లని మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు
కాదు. ఇంకా చదవండి. నా శరీరము తిని నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము కలవాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమన్నాడు? ఆ రక్తం తిని త్రాగమని. త్రాగపోతే మీకు జీవం ఉండదని చెప్తాను. అది తిని తాగితేనే ఆత్మ రూపంలో కార్యం జరుగుతూ ఉంటుంది. అది తిని యేసు ప్రభు అక్కడ ఏముంది? మనం నిత్య జీవం మనకి ఎట్లా వస్తుంది? విశ్వాసం ద్వారా కృపచేతనే నిత్య జీవం మనకి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ రక్తాన్ని మనం సులువుగా చూడకూడదు. ఆ రక్తాన్ని మనం సీరియస్గా ఆలోచించకపోతే మనం దాని యొక్క ఫలితం అనుభవిస్తాం. కాబట్టి అక్కడ నిర్గమకాండంలో యెహోవా దేవుడు ఏం చెప్పాడో అది ఇక్కడ మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వాక్యంలో మనం చూస్తున్నాం. అక్కడ ఏమన్నాడు ఆయన? నిర్గమకాండంలో మీరు దాని రక్తం తీసి గడప కొమ్మలకి ప్రోక్షించి దాని మొత్తాన్ని అది ఆ పశువుని మొత్తం ఇంట్లో వాళ్ళంతా తినేసేయమని చెప్పాడనమాట. చేదుతో దాన్ని తినమని చెప్పి, ఏం ఉంచకూడదని చెప్పి, తెల్లారికల్లా మొత్తం తినేసేయమని చెప్పాడు. అట్లాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా రక్తం తిని నా రక్తం త్రాగి నా శరీరం తినమంటున్నాడు. అట్లా తినకపోతే మీకు నిత్యం. ఇది ఎందుకు అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకు అట్లా చెప్పాడు యేసు ప్రభు? రక్తం తాగమంటున్నాడు. మనం ఏమన్నా రాక్షసులు రక్తం తాగటానికి? రక్తంని వదిలేసేయమని చెప్పాడు పాత నిబంధనలో. ఆయన రక్తం ప్రాణం కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. రక్తం చిందించి జంతువుందేమో అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా రక్తం త్రాగి నా శరీరాన్ని తిన్నవాడే వాడు నిత్య జీవం కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. యోహాను 5:24లో మనం ఈ మాట చూద్దాం. నా మాట వినయి. ఆయన ఏది చెప్తే అది ఏంటనే. అది రొట్టెని తిని అది రొట్టె నా శరీరం తినమంటే తింటాను. విశ్వాసకి నమ్మాలి. యేసు ప్రభు మాటల్లో జీవం ఉంటుంది అన్నమాట. నా మాటలలో ఆత్మయు శక్తియు అయి ఉన్నది, ఆత్మయు జీవమునై ఉన్నదని అక్కడ యోహాను సువార్తలో చెప్తాడు. కాబట్టి ఆయన ఎందుకు చెప్పాడు ఇది? ఎందుకు తాగమన్నాడు? ఎందుకు తినమన్నాడు అని మనం ఆలోచించామనుకో, అది అనేక సందేహాలు మనకు తీసుకొస్తుంది. దేవుడు ఏం చెప్తే చేయటం మనం విశ్వాసులుగా నేర్చుకున్నప్పుడు మనకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు. కాబట్టి గొర్రెపిల్ల రక్తం బట్టి వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. దుష్టుణ్ణి జయించడానికి ఈ యొక్క రక్తం మనకెంతో అవసరం. తర్వాత ఈ రక్తం ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే, మనం హెబ్రీ 10:20లో ఆయన కృపాసనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానికి మనకి అవకాశం ఉందన్నమాట. 10:20 సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున
అనగా నూతనమైనది, జీవము గలదియు, జీవము గలదయు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది, మార్గమున ఏర్పరచబడినదయ్యున్న మార్గమున ఆయన రక్తము వలన ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకి ధైర్యం కలిగి ఉన్నది. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడికి మాత్రమే అర్హత ఉన్నది. అతను కూడా సరిగ్గా లేకుండా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతే అక్కడ కింద పడతాడు, తాడు కట్టుకుని వెళ్ళాలి, బయటకు లాగుతారు. కానీ ఒక పాపి, వ్యభిచారి, దొంగ, తాగుబోతైన మానవుడికి యేసుప్రభు ఏం చేశాడు? ఇది తీవ్రంగా ఆలోచిస్తే మనం చాలా అప్రిషియేట్ చేస్తాం యేసుప్రభుని. ఆయన రక్తం ద్వారా ఎప్పుడంటే అప్పుడు ఆయన పాదాల దగ్గరికి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం వెళ్ళటానికి అర్హులం అవుతాం అన్నమాట. వ్యభిచారిగా, దొంగగా, మోసగాడు కానీ, తాగుబోతుడు కానీ, ఎవడన్నా కానీ, ఎంత నీచుడు అయినా కానీ, నువ్వు మరి ఆ భార్యని చంపినోడు అయినా కానీ, రక్షణ పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత నీవు ఆయన సింహాసనం దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానికి నీకు అర్హత ఉంది. ప్రభువా, పాపినైన నన్ను క్షమించమని. మామూలుగా అయితే లేదు, ఆయన చూడటానికి అర్హత లేదు. కాబట్టి ఈ యొక్క రక్తం, యేసు ప్రభు రక్తం మరి మనల్ని ఎంతగా సహాయం చేస్తుంది, ఎంతగా దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. మనం ఇక చివరిగా మనం కొన్ని వాక్యాలు చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. మన సమా 2వ అధ్యాయము 14వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. క్రీస్తు రక్తము వలన అయినను మనకు దూరస్థులమైన మీరు ఇప్పుడు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. తర్వాత అన్యజనుల్ని, ఇశ్రాయేల్ని ఆ రక్తం ఏకం చేసింది. తర్వాత ఒక ఇంటి వాళ్ళు అయ్యారు, అన్నీ కూడా దాంట్లో ఉంటుంది. తర్వాత 1వ అధ్యాయం 7వ వాక్యం కూడా ముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన ఆ ప్రియని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి దీని యొక్క బ్యూటీని, ఈ వాక్యం యొక్క బ్యూటీని, మర్మాన్ని ఎప్పుడు గ్రహిస్తామంటే నరకం అనేది ఎట్లా ఉంటుంది అని ఆలోచించినప్పుడు దీని యొక్క, ఈ వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం గ్రహిస్తాం. నరకం అంటే చెప్తేనే భయం వేస్తుంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను దేవుడిని నమ్ముకుంది ఎందుకంటే అప్పట్లో నరకంకి వెళ్ళకూడదని. అది ఆ బాధ నేను పడకూడదు, ఎవరు పడకూడదు, శత్రువులు కూడా వెళ్ళకూడదు ప్రభు అని అప్పుడప్పుడు బాధని తలుచుకుంటేనే భయం వేస్తుంది అన్నమాట. ఎన్ని మార్లు చెప్పినా కానీ బైబిల్లో యేసు ప్రభు పరలోకం కంటే నరకం అనే పదాన్ని ఎక్కువగా వాడాడని చెప్పారు. కాబట్టి ఆయన రక్తం, యేసు ప్రభు రక్తము విమోచన, ఆ ప్రియుని రక్తం ద్వారా పాప క్షమాపణ మనకి. కాబట్టి దాన్ని ఆలోచించకపోతే మనం మరి నరకాన్ని గురించి ఆలోచించినట్లే. నరకం గురించి ప్రతి ఒక్కడు కూడా ఆలోచించినప్పుడు మనకేం జరుగుద్దంటే, అయ్యో మన బంధువులు ఎంతమంది ఉన్నారు, మన స్నేహితులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా వాళ్ళు విన్నా వినకపోయినా
మనం సువార్తలకి చెప్పాలి. వాళ్ళకి ఏదన్నా మీటింగ్ పెట్టాలి అనే ఆలోచన మనకి వస్తుంది. కాబట్టి నరకం అనేది చాలా భయంకరమైనది. శత్రువు కూడా దాంట్లోకి వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను. అది మనం తలుచుకుంటూనే అది 100 ఏళ్ళు అయితే భరించొచ్చి 101 సంవత్సరానికి విడుదల అయితే దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం యుగ. కాబట్టి ఆయన రక్తము విమోచనము తర్వాత ఆ పీను ద్వారా పాప క్షమాపణ మనకి ఇస్తుందన్నమాట. ఆ వాక్యాన్ని మనం ఏదో సింపుల్గా చదువుకుంటూ పోతాం. ఏది మామూలుగా 1వ క్లాస్ పుస్తకం చదివినట్టు చదువుకుంటా పోతాం. ఆగి చదవాలి దేవుని వాక్యం. ఆగి చదివినప్పుడు దాంట్లో ఉన్న తీవ్రత, దాంట్లో ఉన్న మాధుర్యం దేవుడు మనకి తెలియజేస్తాం. కాబట్టి ఆ తర్వాత ఇంకా చివరిగా ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వాక్యం చదువుకుని ముగించుకుని, నిత్యుడగు ఆత్మ ద్వారా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి యేసు ప్రభు రక్తం ఏం చేస్తుంది? దేర్ ఈజ్ పవర్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అని మనం పాట వింటూ ఉంటాం. ఆ రక్తంతో మనం శుద్ధి దావీదు గ్రహిస్తాడనమాట. నీ యొక్క దీంతో నన్ను కడుగు అని, మరి హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపాన్ని కడుగు, ఇంకా తెల్లగా చేయి, ఇంకా శుద్ధునిగా నన్ను చెయ్యి అని ఆయన 51వ కీర్తనలో ఎంత బాగా మనం కడుక్కుంటామో అంత నిర్జీవ క్రియల్ని మనం గ్రహించి వాటికి దూరంగా ఉంటాం. కాబట్టి యేసు ప్రభు రక్తం మొట్టమొదట మనల్ని జడ్జిమెంట్ నుంచి తప్పిస్తుంది. రెండవదిగా దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడుద్ది. మూడవదిగా మనకి నిత్య జీవం మనకిస్తుంది. నాలుగవదిగా ఆయన కృపాసనం దగ్గరికి మనం వెళ్తాం. చివరగా మనల్ని నిర్జీవ క్రియలను విడిచి మనసాక్షి శుద్ధి అయినప్పుడు ఏమవుతుందంటే యేసు ప్రభు స్వరూపంలోకి మనం మార్చుకుంటాం. యేసు ప్రభు స్వరూపానికి మనల్ని తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభువా, నీ రక్తాన్ని గూర్చి ధ్యానం చేసుకోవటానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందుకంటే ఈరోజు మీ రక్తం త్రాగి మీ శరీరాన్ని తినబోతున్నాం. అట్లా లేకపోతే మీలో నిత్య జీవం లేదు. నేను మిమ్మల్ని అంగీకరించనని మీరు చెప్తున్నారు. మీ మాట నిత్య జీవం అని యోహాను సువార్త 12వ అధ్యాయం చివరి వాక్యంలో మీరు చెప్పారు. అవును ప్రభా, మీ నోటి నుండి వచ్చు ఏ మాట అయినా కానీ అది నిత్య జీవం. మా ప్రభా, మా దేవ, మా రక్షక, ఆయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాకు ఇచ్చిన కృపను బట్టి కూడా ఈ వాక్యం చెప్పడానికి కావాల్సిన శక్తిని, కృపను ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె పాడుచుండగా కానుకలు దీపట్టి తర్వాత మనం